హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను రవ్వ లడ్డూలు ఇంకా మా పాపకి బ్లడ్ తక్కువ అంటే పల్లీలు బెల్లం వేసి అదే చేస్తాం కదా మనము. అలా కాకుండా ఇలా డైరెక్ట్ పల్లీలు అయితే వేయించేసుకొని బెల్లం వేసి మిక్సీ కొట్టుకొని కొంచెం నెయ్యి వేసి మా పాపకి లడ్డూలాగా చేసి ఇచ్చాను అనమాట. హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ తక్కువ అన్నారు. సో ఇలా అన్న చేసిస్తే మా పాపకి లడ్డూలు అంటే చాలా ఇష్టం అనమాట. ఏ లడ్డూలైనా ఇష్టంగా తింటుంది. సో లడ్డూలు ఇవ్వు మమ్మీ అని అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో తన కోసం అనేసి ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఇంకా తనకి లడ్డూలాగా చేసిస్తే తింటుంది, ఇంకా బ్లడ్ కూడా వస్తుంది కదా అనేసి ఇంకా అయితే చేశాను అనమాట. ఇంకా అలాగే రవ్వ లడ్డూలు కూడా చేశాను. ఏవి తింటుందా ఎక్కువ అనుకున్నాను, కానీ ఎక్కువ బెల్లవే తినిందనమాట. బెల్లము పల్లీలదే లడ్డూలు తినింది. ఇంకా రవ్వ లడ్డూలు కూడా అవి అయిపోయిన తర్వాత తినిందనమాట. మా పెద్ద పాప తినింది బాగా రవ్వ లడ్డూలు. సో ఇంకా మా పాప కోసం ఆ స్వీట్స్ అయితే చేశాను. ఇంకా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే మా పాప సతాయిస్తూ ఉందండి, లోపలికి రా అంటే రావట్లేదు. అదే పిలుస్తున్నాను అనమాట రా అనేసి. నా వీడియోస్ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఇంకా మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుందండి. యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట లైక్ చేయడం వల్ల. ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్కి టమాటా చట్నీ, ఇంకా వైట్ రైస్, ఇంకా పెరుగు ఉంది. సో ఇంకో కర్రీ అయితే ఏం చేయలేదు. ఈ సమ్మర్లో అయితే ఎక్కువ కర్రీస్ ఏం చేయట్లేదండి. వాటర్ తాగుతుంటేనే కడుపు నిండిపోతుంది. ఇంకా రైస్ కూడా తినాలంటే కూడా తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా మజ్జిగ అయితే చేసేసుకొని తాగేస్తున్నాము. ఎక్కువగా పెరుగన్నం తింటుంటే కూడా దాహం తీరట్లేదు. ఇంకా అందుకనేసి ఇంకా ఫుడ్ తినిన తర్వాత తిన్న తర్వాత మజ్జిగ చేసుకొని తాగుతున్నాం అనమాట. లేదంటే తినకముందు హాఫ్ అన్ అవర్ ముందు తాగుతున్నాం మజ్జిగ చేసేసుకొని. మా హస్బెండ్ వచ్చే లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే ఇంకా మా హస్బెండ్ రాగానే చల్లగా అవుతాయి, అప్పుడు తాగుతున్నాం అన్నమాట. ఇంక ఎండకైతే వెళ్ళేసి వస్తున్నాడు కదా బయట నుంచి. అసలు ఇంట్లో ఉంటేనే మాకే అవ్వట్లేదండి, ఎంత వేడి అనిపిస్తూ ఉంది. ఇంకా బయట వీళ్ళు తిరుగుతున్నారంటే ఈ ఎండకి అబ్బో ఎంత చెప్పినా తక్కువే అండి. ఆ ఎండలో డ్యూటీలు చేసి ఇంటికి వస్తుంటే బాబోయ్, మన సైడ్ లాగైతే అస్సలు కాదండి. డబ్బల్కి త్రిబుల్కి అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే అండి, అంత ఎండలు అనమాట. అది కూడా 6-7కే స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ అయినా కానీ 7-8 అవుతున్నా కానీ వేడిగానే ఉంటుంది. అస్సలు ఎండ కూడా ఉంటుంది, అసలు ఎండ కూడా వెళ్ళిపోవట్లేదు. మన సైడ్ అయితే 6-7-6కే మొత్తం చీకటి అయిపోతుంది కదా. ఇక్కడ 7:30-8 అయినా కానీ అలాగే ఉంటుందన్నమాట. ఎండ ఎండ అస్సలు తగ్గట్లేదు, అలా అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇది 2 days వీడియో అండి, కంటిన్యూగా అలా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా పాపకైతే మార్నింగ్ స్కూల్లో బస్ ఎక్కించడానికి అనేసి బాక్స్ అయితే కట్టేసి బుక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసి ఇంకా బస్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. డైలీ నైట్ పెడతాను. మళ్ళీ మా పాప వచ్చేసి మా చిన్న పాప తీసేస్తూ ఉంటుందన్నమాట, డ్రాయింగ్ వేసుకోవాలి అనేసి. ఇంకా అలా తీసేస్తుందేమో అనేసి చెక్ చేసుకుంటాను. లేదంటే అందరూ రాస్తారు, ఇది మాత్రం ఖాళీగా కూర్చుంటుంది స్కూల్కి వెళ్తే. అందుకనేసి ఒకసారి మళ్ళీ కూడా నేను చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట, బుక్స్ ఉన్నాయా లేవా అనేసి. ఇంకా మా పాపనైతే బస్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. చూసారా, మార్నింగ్ అప్పుడు 6:20 అవుతుందండి. 6:20 కూడా ఇంకా అవ్వలేదు, 6 అవుతుంది అనుకుంటా. ఎంత ఎండ వచ్చిందో చూస్తున్నారా. 6కే ఇంత ఎండ వచ్చిందంటే
ఇంకా 9, 10, 11 అంటే ఇంకా 1, 2 అంటే ఏ రేంజ్లో ఎండ వస్తుందో ఒకసారి ఊహించుకోండి. అసలు బయటికి కూడా వెళ్ళలేకపోతున్నామండి. ఒక్కరోజు అయితే మా పాపను బస్ దగ్గర నుంచి తీసుకొని వచ్చేటప్పుడు కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 2 డేస్ కంటిన్యూగా అలాగే ఉందన్నమాట హెల్త్. అలా ఈ ఎండకి బయటికి వెళ్ళి బస్ దగ్గర నుంచి తీసుకురావాలన్నా భయమేసేసి ఇంకా స్కూల్ అయితే మానిపించేద్దాం అనుకున్నా. కానీ ఇంకా అంతలోపుకే స్కూల్ దగ్గర నుంచి నోటిఫికేషన్ వచ్చింది, సమ్మర్ వల్ల గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చేశారు అనేసి. మీరు అనుకోవచ్చు మీ పాపకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదా అనేసి. ఇన్ని రోజులు ఇవ్వలేదండి. ఇక్కడ ఇప్పుడు కూడా పంపిస్తూనే, మేలో కూడా నేను స్కూల్కి పంపిస్తూనే ఉన్నాను పిల్లల్ని. సో ఇప్పుడు ఇచ్చారనమాట, జస్ట్ 1 డే బిఫోర్ ఇచ్చారు. అది కూడా 4 డేస్ అని మాత్రమే అన్నారు. మండే నుంచి మళ్ళీ వెళ్ళి అడగాలి స్కూల్స్ ఉన్నాయా లేవా అనేది అయితే కన్ఫర్మ్ అయితే లేదు. 4 డేస్ మాత్రమే లీవ్ అన్నట్టు మెసేజ్ పెట్టింది వాళ్ళ మేడం. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కొని లేదా కాల్ అన్నా చేసి ఇంకా హాలిడేస్ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. చాలా ఎండలు ఎక్కువైపోయాయి. ఎండల వల్లే 4 డేస్ హాలిడేస్ ఇచ్చేసారు ఇక్కడ పిల్లలకి. ఎక్కువ ఎండ వస్తుంది, వేడి వల్ల పిల్లలకి ఏదైనా వడదెబ్బ అలా కొడుతుంది అనేసి ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి కంటిన్యూగా అలాగే ఇచ్చేస్తారనుకుంటా. 40 డేస్ ఇస్తారండి. 40 డేస్ ఇంకా జూలైలోనే స్కూల్ ఓపెన్ అవుతుంది, జూన్ అంతా ఉండదు. ఇంకా మే ఇప్పుడు ఇచ్చారు ఒక 24, 25, ఈరోజు డేట్ ఎంతో కూడా నాకు గుర్తులేదు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు కదా. 24 అండి, నేను ఈ వీడియో తీసినప్పటికీ 24 అండి. 24కి నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాలిడేస్ అయితే ఇచ్చేసారు.